ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఓఎస్డీ వెంకటకృష్ణ పదవి విరమణ సభకు విజయవాడలో హాజరయ్యారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులు మళ్లించిందన్న పవన్ కూటమి పాలన 2 ఏళ్లలో పంచాయతీలకు 4200 కోట్లు జమ చేశామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. 10,000 మందికి పైగా ఉద్యోగులకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించినట్లు పవన్ వివరించారు. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో నాకు చాలా బాగా తెలుసు. కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగారు. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా. ఈ రోజు దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగామంటే ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ ఆ 77 మంది అధికారులకి జెడ్పీసీఓ ప్రమోషన్ కానీ ఇవన్నీ మోటివేషన్ ఇచ్చిన పనిచేయడం. 2 ఏళ్లలో 4200 కోట్లు నేరుగా పంచాయతీ ఖాతాలో విడుదల జమ చేశాం. చాలా బలమైన స్థానం కల్పించారు. 2 లక్షల మంది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రానికి అసలు ఎలాంటి లోటు ఉంటుంది, ఎలాంటి లోటు ఉంటుంది, అంత బలంగా ముందుకు వెళ్ళారు.